Hello guys, na Paradhe మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గైస్ ఫైనల్లీ మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ మన జాన్ సీనా ఫ్యాన్స్ కోసం ఒక సాలిడ్ గుడ్ న్యూస్ వచ్చింది. అండ్ ఈ గుడ్ న్యూస్ అయిన తర్వాత మన జాన్ సీనా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ అయిపోతారు. ఎందుకంటే బాస్ చూడండి, రీసెంట్ ఏమైందంటే మన జాన్ సీనావి కొన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఎందుకంటే మన జాన్ సీనాది ఒక న్యూ మూవీ వస్తుంది. అండ్ ఆ న్యూ మూవీకి, ఆ కొత్త సినిమాకి ప్రమోట్ చేయడానికి మన జాన్ సీనా రీసెంట్లీ కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చినారు. అండ్ బాస్ రీసెంట్ అయిన ఒక ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగినారు మన జాన్ సీనాకి. లైక్ ఇప్పుడు మన రస్సల్ మేనియా చాలా క్లోజ్ ఉంది, సో ఇలాంటి అప్పుడు మీరు ఎలాంటి బట్టలు వేసుకోవడం మీకు ఇష్టం అని అడిగినప్పుడు మన జాన్ సీనా ఏమని చెప్పినారంటే, నాకు నా జార్జ్ అంటే ఇప్పుడు మన జాన్ సీనాది అంటే రెస్లింగ్ గేర్ ఉంది కదా, సో ఆ రెస్లింగ్ గేర్ అంటే చాలా ఇష్టం అంట. అంటే ఆ జీన్స్ అంటే ఆఫ్ జీన్స్ ఉంది కదా, సో ఆ రెస్లింగ్ గేర్ మన జాన్ సీనాకి చాలా ఇష్టం అంట. అండ్ అంత మంచిగా ఉంటే రస్సల్ మేనియాలో మన జాన్ సీనా మన రెస్లింగ్ బట్టల్లో కనిపించని ఇండైరెక్ట్లీ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు మన జాన్ సీనాకి ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగినారు. లైక్ అంటే మన జాన్ సీనా ఇన్స్టాగ్రామ్ లో ఏమేమో ఫొటోస్ అంటే ఎలాంటి క్యాప్షన్ లేకుండా కొన్ని ఫొటోస్ పోస్ట్ చేస్తారు కదా, సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఈ ఫోటో ఎందుకు పోస్ట్ చేసినారు, దీని ఇంకా అసలు రీజన్ ఏంది అంటే, మీరు ద రాక్ తో మ్యాచ్ టీచ్ చేస్తారు అంటే ఏమైనా సెగ్మెంట్ టీచ్ చేస్తున్నారా అని అడిగినారు. ఎందుకంటే చూడండి ఈ ఫోటోలో మీరు చూడొచ్చు, అంటే ఇక్కడ ఒక లిటిల్ గర్ల్ ఉంది. అండ్ మన ద రాక్ ఏమని చెప్పినారు అంటే, ద రాక్ కొడి రోడ్స్ కి అంటే మన కొడి రోడ్స్ లిటిల్ గర్ల్ ఫ్రెండ్ సెత్ రాలిన్స్ అని చెప్పినారు. సో ఎక్కడో ఈ ఫోటో కొంచెం మ్యాచ్ అవుతుంది దాంతో, సో అందుకని అడిగినారన్నమాట మన జాన్ సీనాకి. సో మీరు ఏమైనా టీజ్ ఇస్తున్నారా అన్నప్పుడు మన జాన్ సీనా ఏమని చెప్పినారంటే, చూడండి ఎలాంటి టీజ్ ఇస్తలేను, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ప్రామిస్ చేసి ఎంకలు అడుగు పెట్టలేను అనమాట. అంటే మన జాన్ సీనా ఇండైరెక్ట్లీ చెప్తున్నారు అన్ని, అంటే డైరెక్ట్గా ఏం చెప్పలేదు, ఇండైరెక్ట్లీ చెప్పినారు. అంటే ఇప్పుడు నేను ప్రామిస్ చేసినాను, ఇప్పుడు వస్తాయని ప్రామిస్ చేసి ఒకవేళ రాకపోతే మంచిది కాదు. ఒకసారి ప్రామిస్ చేసిన తర్వాత ఇక మనం ఎంకలు అడుగు పెట్టేది లేదు, తగ్గేదే లేదు. సో అందుకనే నేను అంత ఓపెన్ ప్రామిస్ చేస్తలేను అని మన జాన్ సీనా చెప్పినారు. అండ్ అంతేకాదు మన జాన్ సీనాకి అంటే మీకు రస్సల్ మేనియా డేట్ తెలుసా అని అడిగినప్పుడు, అంటే రస్సల్ మేనియా ఎప్పుడు తెలుసా అన్నప్పుడు మన జాన్ సీనా ఏమన్నారంటే, నాకు ఎందుకు తెలీదు అంటే ఏప్రిల్ 6 రోజు ఉంది రస్సల్ మేనియా, అండ్ ఆ రోజు నేను ఫ్రీ ఉన్నానని మన జాన్ సీనా చెప్పినారు. బాస్ మీకు అర్థమవుతుందా, మన జాన్ సీనా చాలా క్లియర్లీ హింట్ ఇస్తున్నారు. అంతా మంచిగా ఉంటే మన జాన్ సీనా ఈ రస్సల్ మేనియా ఫోటోలో కనిపించచ్చు అని చాలా క్లియర్లీ హింట్ ఇస్తున్నారు. ఎందుకంటే రస్సల్ మేనియా రోజు అంట మన జాన్ సీనా ఫ్రీ ఉన్నారని చాలా క్లియర్లీ చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే, మన జాన్ సీనా ఇండైరెక్ట్లీ నేను రావచ్చు అంటే నేను రిటర్న్ చేయొచ్చు అని మన జాన్ సీనా ఇండైరెక్ట్లీ టీజ్ ఇచ్చినారు. అండ్ అంతేకాదు మన టాప్ ఉమెన్ సూపర్ స్టార్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన జాన్ సీనా ప్రెసిడెంట్ మన డబ్ల్యూడబ్ల్యూలో ఉమెన్ సూపర్ స్టార్స్ ఎవరు ఇష్టమో ఆ ఉమెన్ సూపర్ స్టార్స్ పేరు చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే, ఇప్పుడు మన జాన్ సీనా ఇంటర్వ్యూ జరగగానే మనకి ఒక రూమర్ రావడం స్టార్ట్ అయిపోయింది. నిజం చెప్పాలంటే ఒకటిగా 2 రూమర్స్ ఉన్నాయి. ఫస్ట్ రూమర్ ఏందో మీకు కూడా తెలుసు, మన జాన్ సీనా ఈ రస్సల్ మేనియాకి హోస్ట్ చేయొచ్చు అంటే సీఎం పంక్ పేరు ఉందన్నమాట. సీఎం పంక్ మన ఈ రస్సల్ మేనియాకి హోస్ట్ చేయొచ్చు ఇలాంటి రూమర్ ఉంది. జాన్ సీనా పేరు పైన మనకు రూమర్ ఉంది, మన జాన్ సీనా ఈ రస్సల్ మేనియాకి హోస్ట్ చేయొచ్చు అని. సో అందుకనే ఫస్ట్ రూమర్ ప్రకారం మన జాన్ సీనా ఈ రస్సల్ మేనియాలో హ్యాజ్ ఏ హోస్ట్ మనకి కనిపించచ్చు. అండ్ రీసెంట్లీ కొన్ని ఇంటర్వ్యూస్ అంటే మన జాన్ సీనా ఇంటర్వ్యూ జరిగిన తర్వాత ఇంకొక రూమర్ బి రావడం స్టార్ట్ అయిపోయింది. అండ్ రూమర్ ఏంటంటే, మన జాన్ సీనా అంటే చూడండి ఇప్పుడు రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కంపల్సరీ మన ది బ్లడ్ లైన్ మెంబర్ అంటే మన సోలో సికోవా కంపల్సరీ ఆ మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తారు. సో సోలో సికోవా ఇంటరప్ట్ చేసినప్పుడు మన జాన్ సీనా వచ్చి సోలో సికోవా పైన అటాక్ చేయొచ్చు అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు సోలో సికోవా చాలా భయంకరంగా కొట్టి మరి ఓడిపించినారు మన జాన్ సీనాకి. సో ఒక అన్ఫినిష్డ్ బిజినెస్ ఉందన్నమాట మన జాన్ సీనాది సోలో సికోవాతో. సో అందుకనే అంత మంచిగా ఉంటే మన జాన్ సీనా అంటే మన సోలో సికోవా రోమన్ రైన్స్ మ్యాచ్ లో ఇంటరప్ట్ చేసినప్పుడు మేబీ అది ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయినా కావచ్చు, లేదంటే సింగిల్స్ మ్యాచ్ లో రోమన్ రైన్స్ వర్సెస్ కోడి మ్యాచ్ కావచ్చు. బట్ సోలో సికోవా ఇంటరప్ట్ చేసినప్పుడు మన జాన్ సీనా వచ్చి సోలో సికోవా పైన అటాక్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఎందుకంటే జాన్ సీనావి కొన్ని ఇంటర్వ్యూ జరిగినప్పుడు జాన్ సీనా క్లియర్లీ హింట్ ఇస్తున్నారు, ఆ రోజు ఫ్రీ ఉన్నాను అండ్ నాకు నా రెస్లింగ్ బట్టలు వేసుకోవడం చాలా ఇష్టము అని మన జాన్ సీనా అని చెప్పినారు. అంటే ఇది ఒక రూమర్ కాదు, స్వయంగా మన జాన్ సీనా చెప్పిన మాటలు. సో అందుకనే మనకి కొన్ని సాలిడ్ రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే మన జాన్ సీనా మనకి ఈ రస్సల్ మేనియాలో కనిపించచ్చు. ఎందుకంటే మన జాన్ సీనా రీసెంట్లీ ఇండైరెక్ట్లీ చాలా హింట్స్ ఇచ్చేసినారు. సో చూద్దాం అంత మంచిగా ఉంటే మన జాన్ సీనా ఈ రస్సల్ మేనియాలో కనిపిస్తే నిజంగా చాలా మజా వచ్చేస్తుంది. అంటే హ్యాజ్ ఏ హోస్ట్ కనిపించినా ఓకే, లేదంటే ఒక సెగ్మెంట్ కోసం వచ్చినా ఓకే, లేదంటే సోలో సికోవా పైన అటాక్ చేయడానికి వచ్చినా ఓకే. ఎందుకంటే చాలా క్లియర్లీ హింట్ ఇస్తున్నారు, రాక్ తో విషయం
ప్రాబ్లం ఉంది మన జాన్ సీనాకి, అంటే ఆన్ టీవీలో, రియల్ లైఫ్లో కాదు. అండ్ అంతేకాదు ఇప్పుడు మన జాన్ సీనా అంటే చూడండి, ఓపెన్లీ చెప్పాలంటే మన జాన్ సీనా ఒక హాలీవుడ్ సూపర్ స్టార్, ద రాక్ బి ఒక హాలీవుడ్ సూపర్ స్టార్. సో ద రాక్ వచ్చి ఇప్పుడు హీల్ టర్న్ చేసి చాలా జబర్దస్త్గా సెగ్మెంట్స్ కట్ చేస్తున్నారు, మ్యాచ్లో బి కనిపిపోతున్నారు. సో ఎక్కడనో మన జాన్ సీనావి కొంచెం ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు అంటే మన రాక్ వచ్చే ముందు మొన్నటి వరకు మన జాన్ సీనా కొన్ని ఇంటర్వ్యూస్లో ఏమని చెప్పినారంటే నా రిటైర్మెంట్ ఇప్పుడు చాలా క్లోజ్ ఉంది, చెప్పలేనిగా నా టైం చాలా క్లోజ్ వచ్చిందని మన జాన్ సీనా కొంచెం ఈ టైప్లో మాట్లాడుతుండే. మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీరు ప్రతి ఒక్క వీడియోస్కి చూస్తున్నారంటే మీకు కూడా తెలుసు ఉంటుంది. నేను ముందే చెప్పినాను మన జాన్ సీనా కొన్ని ఇంటర్వ్యూ జరిగినాయి రీసెంట్లీ. ఆ ఇంటర్వ్యూలో మన జాన్ సీనా ఏమో చెప్పినారు రాక్ వచ్చే ముందు, అంటే నా రిటైర్మెంట్ చాలా క్లోజ్ వచ్చేసింది, చెప్పలేము ఇక టైం చాలా దగ్గర ఉందని మన జాన్ సీనా ఈ టైప్లో మాట్లాడుతుండే. కానీ రాక్ వచ్చిన తర్వాత ఇక మన జాన్ సీనా మూడ్ కొంచెం చేంజ్ అయిపోయినట్టుంది. ఎందుకంటే ఎంతైనా హాలీవుడ్ సూపర్ స్టార్, అంటే రాక్ హాలీవుడ్ సూపర్ స్టార్, జాన్ సీనా బి హాలీవుడ్ సూపర్ స్టార్. సో ఒక ఫీలింగ్ అనేది వచ్చేస్తానమాట. సో రాక్ చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేనని మన జాన్ సీనాకి మనసులో వచ్చినట్టు. సో అందుకనే మన జాన్ సీనా ఇప్పుడు రిటైర్మెంట్ టీచ్ చేస్తే రీసెంట్లీ ఇంటర్వ్యూస్లో మన జాన్ సీనా చాలా క్లియర్లీ హింట్ బి ఇస్తున్నారు అండ్ మేబీ వచ్చినా రావచ్చు అన్నట్టు మాట్లాడుతున్నారు. అండ్ రీసెంట్లీ ఇంకో ఇంటర్వ్యూలో అంటే మన జాన్ సీనా అడిగినారన్నమాట, మీ బెస్ట్ టైటిల్ మ్యాచ్ ఏంటంటే మీ ఫేవరెట్ టైటిల్ మ్యాచ్ ఏది ఉందని అడిగినప్పుడు నా నెక్స్ట్ మ్యాచ్ అని చెప్పినారు మన జాన్ సీనా. అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం మన జాన్ సీనా ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేశారు కదా, అదే మన జాన్ సీనాది ఫేవరెట్ మ్యాచ్ ఉంటాయని మన జాన్ సీనా ఇంత క్లియర్లీ చెప్పినారు అన్నమాట. సో ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి మన జాన్ సీనా ఎంత ఫుల్ ఇంట్రెస్టెడ్ కనిపిస్తున్నారు. సో అంత మంచిగా ఉంటే మన జాన్ సీనా మనకి అసలు మేనియాలో కనిపించచ్చు. అండ్ దాని తర్వాత మన జాన్ సీనాది మనకి కంపల్సరీ ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్, అంటే ఈ అసలు మేనియాని కాదు ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన జాన్ సీనా ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్, అది మన వరల్డ్ టైటిల్ మ్యాచ్లో మనకి కంపల్సరీ కనిపిస్తారు. ఎందుకంటే జాన్ సీనా క్లియర్లీ చెప్పేసినారు నా ఫేవరెట్ టైటిల్ మ్యాచ్, నా ఛాంపియన్షిప్ మ్యాచ్ ఇంకేదో కాదు, ఇప్పుడు నా నెక్స్ట్ కాకపోయే మ్యాచ్ అని చెప్పినారు. సో అందుకనే జాన్ సీనా ఫ్యాన్స్ ఇది మీ అందుకోసం చాలా మంచి గుడ్ న్యూస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన మిస్టర్ మిక్ మ్యాన్ గురించి. గైస్ రీసెంట్లీ మన WWE 2K24 గేమ్లో కొన్ని కట్ సీన్స్లో అంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ కనిపిస్తున్నారు, కానీ మిస్టర్ మిక్ మ్యాన్ ఫేస్కి మొత్తము బ్లర్ చేసి పడేసినారు. గాయస్ మీరు జస్ట్ ఆలోచించండి, అంటే ఎవరి వల్ల WWE ఇంత ఫేమస్ అయిందో, ఎవరి వల్ల ఇండియాలో WWE అంటే మనం ఇంత చిన్నప్పుడు చూస్తున్నాం మన WWE ఎవరి వల్ల అంటే మనం మిస్టర్ మిక్ మ్యాన్ వల్లనే కదా. మిస్టర్ మిక్ మ్యాన్ మన సూపర్ స్టార్స్కి ఇంత మంచి పుష్ ఇచ్చినాడని కదా మన సూపర్ స్టార్స్ చాలా మంచి పేరు సంపాదించినారు. సో అలాంటి మనిషికి అంటే WWE గేమ్లోకి వెళ్ళి బ్లర్ చేస్తారంటే నిజంగా అసలు నమ్మనికి అయితే అంటే నిజంగా అంటే అసలు అంటే ఓపెన్ చెప్పాలంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ చేతులతోనే మొత్తం ఖరాబ్ చేసుకున్నా. అంటే మీ అందరూ తెలుసు కదా మిస్టర్ మిక్ మ్యాన్ ఏమేమి చేసిండో, ఎలాంటి పిచ్చి పని చేసిండో, దానివల్ల ఇదంతా అయిపోయింది. కానీ ఎవరు నమ్మలేకపోతున్నారు తెలుసా, అంటే ఎవరి వల్ల WWE ఇంత ఫేమస్ ఉందో, ఎవరి వల్ల WWEలో చాలా సూపర్ స్టార్స్ ఇంత మంచి పేరు సంపాదించినారో అలాంటి మనిషికి WWE గేమ్లోకి వెళ్ళి బ్లర్ చేసి పడేస్తున్నారు. అండ్ బాస్ అంతేగా మన TKO అంటే మీకు తెలుసు అంటే మన WWE న్యూ ఓనర్ అంటే TKO గ్రూప్ వాళ్ళు ఏమని చెప్పినా అంటే మన CEO కాదు COO ఏమని చెప్పిండు అంటే మన మిస్టర్ మిక్ మ్యాన్తో మాకు ఎలాంటి సంబంధం లేదు, మిస్టర్ మిక్ మ్యాన్తో మేము అసలు టచ్లో లేము, మేము అసలు మాట్లాడుతలేము మిస్టర్ మిక్ మ్యాన్తో, అండ్ మా WWE అంటే మా TKOతో ఎలాంటి సంబంధం లేదు మిస్టర్ మిక్ మ్యాన్. కానీ TKO COO చాలా క్లియర్లీ మాట చెప్పేసిండు. సో దీని అర్థం ఏంటంటే మన మిస్టర్ మిక్ మ్యాన్ది ఇప్పుడు మన WWEతో ఎలాంటి సంబంధం లేదనేమాట. ఓకే, సో నిజంగా చాలా పెద్ద సాడ్ అనేమాట. బట్ ఏం చేస్తామంటే మిస్టర్ మిక్ మ్యాన్ చేతులతోనే మొత్తం ఖరాబ్ చేసుకుని మనోడు. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక జబర్దస్త్ అప్డేట్ వచ్చింది, మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ది న్యూ పోస్టర్ రీసెంట్లీ మన WWE రిలీజ్ చేసి చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో మన మనీ ఇన్ ద బ్యాంక్ డేట్ మనకు తెలిసిపోయింది. సో July 6th అంట. సో మన ఇండియా టైం టేబుల్ ప్రకారం July 7th రోజు మనకి మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసము మన సెత్ రాలిన్స్ బి అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. గాయస్ మనకు కొన్ని రూమర్స్ వచ్చిండే కదా అసలు మెయిన్ తర్వాత మేబీ మన సెత్ రాలిన్స్ వచ్చిన బ్రేక్లో వెళ్ళొచ్చు, అంటే సర్జరీస్ కోసం వెళ్ళొచ్చు అని. కానీ మనీ ఇన్ ద బ్యాంక్ పోస్టర్లో మన సెత్ రాలిన్స్ చాలా క్లియర్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో ఒక్కొక్కసారి ఏమైతే అంటే మన WWE ముందే అడ్వర్టైజ్ చేస్తుంది అండ్ దాని తర్వాత రిమూవ్ చేస్తుంది. కానీ ప్రెసెంట్ కోసం అయితే మన సెత్ రాలిన్స్ ఈ పోస్టర్లో కనిపిస్తున్నారు, కెవిన్ ఓవెన్స్ బి కనిపిస్తున్నారు, రికోషే, మన ఇయో స్కై, మన బేలీ బి ఉంది, అండ్ బాస్ మన ద మిస్, బియాంకా, ఏజే స్టైల్స్, ఎలెనైట్ అంటే చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ ఈ పోస్టర్లో మనకి కనిపిస్తున్నారు. కానీ ఈ పోస్టర్లో మనకి కోడి రోడ్స్ కనిపిస్తలేరు, మనకి పోస్టర్లో రోమన్ రేన్స్ బి కనిపిస్తారు. సో కొంతమంది ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ ఉన్నారు. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపించడా, కోడి రోడ్స్ మనకి మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపించడా అని చాలా మంది ఫ్యాన్స్ కొంచెము నారాజు ఉన్నారు. కానీ చూద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం. ఇది ప్రెజెంట్ కోసం ఇది ఫస్ట్ పోస్టర్ అనమాట. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ రోమన్ రేన్స్ లేదంటే కోడి రోడ్స్
అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్ కోసం అడ్వర్టైజ్ అయినప్పుడు కంపల్సరీ పోస్టర్లో యాడ్ చేస్తారు. కానీ ప్రెజెంట్ కోసం అయితే ఈ సూపర్ స్టార్స్ మనకి కంపల్సరీ మన ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే మన మనీ ఇన్ ద బ్యాంక్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో కనిపిస్తారు. సో మీకు న్యూ పోస్టర్ ఎట్లా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రియా రిప్లీ వర్సెస్ బెక్కీ లించ్ మ్యాచ్ గురించి, అంటే మన మామీ వర్సెస్ ద మ్యాన్ మ్యాచ్ గురించి. గాయస్ మీద కూడా తెలుసు, అంటే మన ఉమెన్స్ ఎలిమినేషన్ చేయమంటే చేంబర్ మ్యాచ్ మన బెక్కీ లించ్ గెలిచింది. అండ్ ఇప్పుడు మన బెక్కీ లించ్ వర్సెస్ రియా రిప్లీ మధ్యలో మనకి రెసల్ మేనియాలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది మీద కూడా తెలుసు. కానీ ప్రెసెంట్ ఆన్ టీవీలో నా జాస్తో మన బెక్కీ లించ్ ఫ్యూడ్ స్టిల్ కంటిన్యూ ఉంది. మన లీ మోర్గన్తో ఒక చిన్న ఫ్యూడ్ స్టార్ట్ అవుతుంది. సో ఎక్కడో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏదో స్టోరీ చూపిస్తుంది. సో ఒకవేళ అంత మంచిగా ఉంటే ఈ మ్యాచ్ అంటే మన మామీ వర్సెస్ మన బెక్కీ లించ్ మ్యాచ్లో ఏదైనా ఒక సూపర్ స్టార్ లైక్ మన లీ మోర్గన్ బి యాడ్ కావచ్చు. అండ్ ఆ మ్యాచ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ లా మారొచ్చు, లేదంటే మన జాస్ బి యాడ్ కావచ్చు. అండ్ ఫెటల్ 4 మ్యాచ్ లా మారొచ్చు అన్నమాట. ఎందుకంటే చూడండి, మీరు ఒకసారి ఆలోచించండి, నిజంగా చెప్పండి బాస్ మీకు ఏమనిపిస్తుంది. అంటే ప్రెసెంట్ అంటే ఒకప్పుడు బెక్కీ లించ్ చాలా స్ట్రాంగ్ ఉండే, బట్ ఇప్పుడు మామీ అంటే బెక్కీ లించ్ ముందు మామీ చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. అండ్ మీరు నిజంగా చెప్పండి మీకు ఏమనిపిస్తుంది, అంటే మన బెక్కీ లించ్ రియా రిప్లీకి సింగిల్గా ఓడిపోగలదా? చూడండి, మీరు నాకు అడిగితే మాత్రం ప్రెసెంట్ ఉన్న పుష్ చూస్తుంటే మన బెక్కీ లించ్ ప్రెసెంట్ మ్యాచెస్ మనం చూస్తుంటే అంత స్ట్రాంగ్ ఏమి కనిపిస్తలేదు బెక్కీ లించ్. అంటే ఒకప్పుడు ఉండే, ప్రెసెంట్ ఇప్పుడు అంత స్ట్రాంగ్ ఏమి కనిపిస్తలేదు. మామీ చాలా కిరాక్గా కనిపిస్తుంది. సో ఒకవేళ బెక్కీ లించ్ మామీ కంటే రియా రిప్లీ క్లీన్గా ఓడిపిస్తే అది ఎక్కడో మంచిది కాదు కదా. సో అందుకని మేబీ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఈ మ్యాచ్లో లీ మోర్గన్కి యాడ్ చేయొచ్చు. అండ్ లీ మోర్గన్కి మన మామీ లేదంటే మన బెక్కీ పిన్ చేసి మ్యాచ్ గెలవచ్చు, లేదంటే నా జాస్ బి యాడ్ కావచ్చు అనమాట. సో అందుకని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరేమంటారు, అంటే సింగిల్స్ మ్యాచ్ ఓకేనా, అంటే మామీ వర్సెస్ ద మ్యాన్ మ్యాచ్ ఓకేనా, లేదంటే ఏదైనా ఉమెన్ సూపర్ స్టార్ ఈ మ్యాచ్లో యాడ్ అయితే మంచిదా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ సింగిల్స్ మ్యాచ్ జరిగితే మాత్రము మన బెక్కీ లించ్ గెలిచే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి బాస్. మామీయే గెలుస్తుంది అని రూమర్స్ బి వస్తున్నాయి. ఒకవేళ సింగిల్స్ మ్యాచ్ జరుగుతాయి, అంటే ఒకవేళ బెక్కీ లించ్ ఓడిపించేస్తే మాత్రం బెక్కీ లించ్కి మామూలుగా హేట్ రాదు, ఇన్ ఫ్యూచర్లో చాలా భయంకరంగా హేట్ వస్తుంది మన బెక్కీ లించ్కి. ఎందుకంటే ప్రెసెంట్ కోసం బెక్కీ లించ్ అంత స్ట్రాంగ్ కనిపిస్తుంది. మామీ ముందు మామీయే అంటే రియా రిప్లీ చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. అండ్ రియా రిప్లీకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా మంచిగా పెరిగింది. సో ఇలాంటప్పుడు బెక్కీ లించ్ క్లియర్గా పిన్ చేస్తే మామీకి అది ఎక్కడో మంచిది కాదు కదా బెక్కీ లించ్ కోసం. సో అందుకని మీరు ఆలోచించి కామెంట్లో చెప్పండి, సింగిల్స్ మ్యాచ్ అయితే ఎట్లుంటుంది, లేదంటే ఈ మ్యాచ్లో యాడ్ అయితే మంచిగా ఉంటుందా, మీకు ఏమిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన మెయిన్ ఈవెంట్ జే ఊసో గురించి. గాయస్ చూడండి, రీసెంట్లీ మన జే ఊసో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ గురించి మాట్లాడినారు. అండ్ అంతేకాదు మన జే ఊసో ఏమని చెప్పినారు అంటే, చూడండి ఇప్పుడు ఈ మ్యాచ్లో ఒకవేళ అంటే కోడీ రోడ్స్కి హెల్ప్ చేసే ఉంటే మన జే ఊసోనే హెల్ప్ చేస్తే మంచిగా ఉంటా అంటే. ఎందుకంటే చూడండి, ఇప్పుడు హెల్ప్ విషయంలో ఇప్పుడు ది బ్లడ్ లైన్ మెంబర్ కదా ఒకప్పుడు మన జే ఊసో. సో ది బ్లడ్ లైన్ గురించి చాలా బాగా తెలుసు అంట మన జే ఊసోకి. అండ్ నిజంగా మన జే ఊసో కంటే ఇంకెవరు ఎక్కువ తెలియదు అనమాట. జే ఊసో చాలా బాగా తెలుసు మన బ్లడ్ లైన్ గురించి. సో అందుకని మన జే ఊసో ఏమన్నారు అంటే, కోడీ రోడ్స్ ఒకవేళ హెల్ప్ చేసే ఉంటే నేను హెల్ప్ చేస్తాను అంత మంచిగా ఉంటే. ఎందుకంటే కోడీ రోడ్స్కి అంటే ది బ్లడ్ లైన్తో ఫైట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ సోల్జర్స్ కావాలి. సో అందుకనే అంటే ఒక టైప్లో ఓన్లీ సెత్ రాలిన్స్ ఉంటే సరిపోదు, నేను ఉంటే మంచిగా ఉంటాను ఒక టైప్లో. అంటే మన జే ఊసోవి కోడీ రోడ్స్కి హెల్ప్ చేసినా హెల్ప్ చేయొచ్చు అని ఒక టైప్లో జే ఊసో మాట్లాడినారు. సో చూద్దాం మన జే ఊసోది ఏమైనా ఇన్వాల్వ్మెంట్ మనకి ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరకవచ్చు. ఎందుకంటే జిమ్మీ ఊసో ఆల్రెడీ అంటే ఇప్పుడు బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ జరగాలంటే కంపల్సరీ మన జే ఊసోవి స్మాక్ డౌన్లో కనిపిస్తారు ఇన్ ఫ్యూచర్లో. సో ఏదో ఒక స్టోరీ యాంగిల్ మనకి ఇన్ ఫ్యూచర్లో చూడడానికి దొరుకుతుంది. ఓకే, అండ్ బాస్ అంతేకాదు రికిషి అయితే చాలా క్లియర్లీ ఏమని చెప్తున్నారు అంటే, చూడండి ఇప్పుడు బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ జే ఊసో వర్సెస్ జిమ్మీ ఊసో మ్యాచ్ చాలా కిరాక్గా ఉంటుంది. అండ్ ఆ మ్యాచ్లో ఒకవేళ నేను కనిపిస్తాను అంటే మన రికిషి ఇలా ఫాదర్ కదా. సో ఒకవేళ రికిషి కనిపిస్తే ఇంకా మంచిగా ఉంటాయి. అంటే వీ వాంట్ రికిషి అని కొంచెం ట్రెండ్ మీద నడిపోయిన ఒక టైప్లో మన రికిషి చెప్తున్నారు. సో రికిషి ఇప్పటి నుంచి కాదు, చాలా టైం నుంచే ఇలా మ్యాచ్లో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ మన రికిషిది చూడడానికి కూడా దొరకవచ్చు అన్నట్టు మన రికిషి చాలాసార్లు టీజ్ ఇచ్చినారు. సో చూద్దాం ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూకి ఏమైనా ఐడియా నచ్చితే మన డబ్ల్యూడబ్ల్యూ రికిషికి అంటే మన రికిషికి తీసుకురావచ్చు. అండ్ మన రికిషి మనకి ఇలా మ్యాచ్లో హ్యాజ్ ఎ స్పెషల్ గెస్ట్ రెఫరీ, లేదంటే ఏదో ఒక ఇన్వాల్వ్మెంట్ మన రికిషిది మనకి చూడడానికి కూడా దొరకవచ్చు మేబీ ఇన్ ఫ్యూచర్లో. మేబీ ఏం చెప్పలేము ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూకి ఐడియా నచ్చితే. ఎందుకంటే రికిషి అయితే ఓకే ఉన్నారు, చాలా క్లియర్లీ టీజ్ ఇస్తున్నారు. బట్ ఇప్పుడు ఇదంతా మన డబ్ల్యూడబ్ల్యూ పైన ఉంది. సో ఇప్పుడు మీరేమంటారు, బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్లో ఇలా ఫాదర్ బి ఇన్వాల్వ్ అయితే మంచిగా ఉంటుందా ఉండదా, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి. చాలామంది అడుగుతాం, రీసెంట్ ఇన్స్టాగ్రామ్లో నేను మన సబ్స్క్రైబర్తో మాట్లాడినప్పుడు మన సబ్స్క్రైబర్ అడిగిండు. సో చాలామంది అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే,
మన సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ రెసల్మేనియా నైట్ 1లో జరుగుతుందా లేదంటే నైట్ 2లో జరుగుతాయి? ఎందుకంటే కొన్ని రూమర్స్ ప్రకారం అయితే మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ అండ్ ద రాక్ మ్యాచ్ నైట్ 1లో జరగచ్చు అని చాలా రూమర్స్ వస్తున్నాయి కదా. సో అందుకనే ఇలాంటి చిన్న డౌట్ వచ్చిందన్నమాట. అంటే మన సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఎప్పుడు జరుగుతుంది? నైట్ 1లోనా లేదంటే నైట్ 2లోనా? సో చూడండి, మీరు నాకు అడిగితే మాత్రం రీసెంట్లీ మా మైకల్ కోల్బీ చెప్పినారు. అండ్ అది ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ నైట్ 2లో జరుగుతుందంట. అంటే కో మెయిన్ ఈవెంట్ అని చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే నైట్ 2లో కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ అయితే మెయిన్ ఈవెంట్ జరుగుతుంది. సో ఆ మ్యాచ్ కంటే ముందు మన సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ ది మ్యాచ్ అనేది జరగచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఆ క్లియర్ టీజ్ ఇస్తుంది మన డబ్ల్యూడబ్ల్యూఈ. క్లియర్ రూమర్స్ వస్తున్నాయి, ద రాక్ బి ఛాలెంజ్ చేసినారు. సో మనకి కంపల్సరీ రెసల్మేనియా నైట్ 1లో రోమన్ రేన్స్ ద రాక్ వర్సెస్ మన కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్ తర్వాత మన సెత్ రాలిన్స్ బి డబుల్ డ్యూటీ చేయాలి, కోడీ రోడ్స్ బి అండ్ మన రోమన్ రేన్స్ బి డబుల్ డ్యూటీ చేయాల్సిందే. సో అందుకే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుందంటే నైట్ 1లో ఇలా మ్యాచ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ పెట్టిన తర్వాత నైట్ 1లోనే అంటే మన సెత్ రాలిన్స్ మ్యాచ్ బుక్ చేయదన్నమాట. ఒకవేళ బుక్ చేస్తే మాత్రం ఎక్కడో కొంచెం అన్యాయం అయిపోతుంది. అంటే ఒకటే రోజు 2 మ్యాచెస్లో ఫైట్ చేయాలి. సో అది ఎక్కడో కొంచెం అన్యాయం అయిపోతుంది. సో అందుకే మన డబ్ల్యూడబ్ల్యూఈ ఏం చేస్తుంది అంటే ఈ సూపర్ స్టార్స్కి నైట్ 1లో మ్యాచ్ బుక్ చేసి నైట్ 2లో ఇలా మ్యాచ్ బుక్ చేస్తారు అనమాట. అంటే నైట్ 2లో అయితే కంపల్సరీ రోమన్ వర్సెస్ కోడీ మెయిన్ ఈవెంట్ ఉంటుంది. సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ బి నైట్ 2లోనే బుక్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఓకే, సో మనకి సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ నైట్ 1లో కాదు నైట్ 2లో చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే నైట్ 1లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ తర్వాత వీళ్ళకి ఒక 20-24 అవర్స్ టైం ఉంటుంది. సో ఆ టైం కొంచెం రికవర్ అయిపోతారు. అండ్ అప్పుడు మన రోమన్ రేన్స్ బి నైట్ 2లోనే ఫైట్ చేస్తారు, కోడీ బి అండ్ సెత్ రాలిన్స్ బి నైట్ 2లోనే డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేస్తారు. సో ఐ హోప్ మీ చిన్న క్వశ్చన్, మీ డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. సో ఇప్పుడు మనం మాట్లాడతాము ఇంకొక ఇంట్రెస్టింగ్ అంటే అప్డేట్ గురించి. అండ్ అది ఏంటంటే మీ అందరూ గుర్తుండొచ్చు, ద రాక్ ఒకప్పుడు ఏమని చెప్పినారంటే రీసెంట్లీ ద రాక్ మరోసారి ఏమని చెప్పినారంటే చూడండి, కోడీ రోడ్స్ గురించి మాట్లాడినారు. అంటే మన ద రాక్ ఏమని చెప్పినారంటే లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్ రెసల్మేనియాలో జరగాలంట. బట్ ఆ టైంలో మన ద రాక్ రెడీ లేదని చెప్పినారు. సో అందుకనే కోడీ రోడ్స్ ఫైట్ చేసినారు మన రోమన్ రేన్స్తో. అండ్ అప్పుడు కోడీ రోడ్స్ ఓడిపోయినారు. ఎందుకంటే రాక్ వర్సెస్ రోమన్ రేన్స్ మ్యాచ్లో టైటిల్ ఉంటే మంచిగా ఉంటుందని ఒక టైప్లో మనకి ఇలాంటి రూమర్స్ వచ్చిండే కదా. సో దాని గురించి ద రాక్ మాట్లాడినారు ఒకప్పుడు అండ్ రీసెంట్లీ మాట్లాడినారు. సో దీని అర్థం ఏంటంటే మీకు అర్థమవుతుందా, లాస్ట్ ఇయర్ రాక్ ఫైట్ చేయలేదనే కోడీ రోడ్స్ ఫైట్ చేసినారు అండ్ కోడీ రోడ్స్ ఓడిపోయినారు. సో ఈ సంవత్సరం రాక్ ఫైట్ చేయడానికి వచ్చినారు. బట్ ఫ్యాన్స్ వల్ల మన కోడీ రోడ్స్ ఫైట్ చేస్తున్నారు. మరొకసారి రోమన్ రేన్స్తో రాక్ ఫైట్ చేస్తలేరు. సో దీని అర్థం ఏంది? దీని అర్థం ఏంటంటే మళ్ళొకసారి కోడీ రోడ్స్ ఓడిపోతారా? నిజంగా గైస్ చాలా కన్ఫ్యూజింగ్ రూమర్స్ వస్తున్నాయి తెలుసా. మీరు ఒకసారి ఆలోచించండి, ఒకవేళ నైట్ 1లో ఇలా ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగినప్పుడు కోడీ రోడ్స్ ఓడిపోతే నైట్ 2లో ఓడిపోతే అది ఎక్కడనో కరెక్ట్ కాదు కదా కోడీ రోడ్స్ కోసం. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు ఏ టైప్లో ప్లాన్ చేస్తుందో చూడాలి. అండ్ నిజం చెప్పాలంటే ఒకవేళ అన్ని ప్లాన్స్ కరెక్ట్గా జరగాలంటే కంపల్సరీ మన ద రాక్ రోమన్ రేన్స్కి మోసం చేయాల్సిందే, బిట్రే చేయాల్సిందే. అప్పుడే అంత కరెక్ట్ సెట్ అవుతుంది అనమాట. లేదంటే సెత్ రాలిన్స్ అయినా బిట్రే చేయాలి, సెత్ రాలిన్స్ అయినా మోసం చేయాలి మన కోడీ రోడ్స్కి. అప్పుడే కొంచెం స్టోరీ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. లేదంటే చాలా అన్యాయం అయిపోతాయి అనమాట. సో అందుకనే ఇప్పుడు మీరే చెప్పండి, మీ ప్రకారం రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో నైట్ 2లో రెసల్మేనియాలో ఎవరు గెలుస్తారో మీ ప్రకారం మీరు కోడీ సైడ్ ఉన్నారా లేదంటే మీరు రోమన్ రేన్స్ సైడ్ ఉన్నారా? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ you want to do guys. Bye.